సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' రిలీజ్ అయ్యి ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. 1800 కోట్లకు పైగా వసూలు సాధించింది. 'బాహుబలి 2' రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేయడం మనం చూసాం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొద్దిగా ఎక్స్‌ట్రా 20 మినిట్స్ ఫుటేజ్‌ని యాడ్ చేసి మరోసారి ఈ 15 నుంచి రిలీజ్ చేయబోతున్నారు సార్. మరి ఇది ఇంకా కాస్త అంటే బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిపోయే సినిమాల్లో గేమ్ చేంజర్‌కు మనం కాస్త మిక్స్డ్ టాక్ రావడం చూసాం. 'డాకు మహారాజ్' కాస్త పాజిటివ్ టాకే వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాల ప్రభావం పైన ఈ 'పుష్ప' ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఈ 20 మినిట్స్ ఫుటేజ్ యాడ్ చేయడం వలన? అంటే 'పుష్ప' సినిమాని ఆల్రెడీ ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయినటువంటి ఆడియన్సే మిగిలి ఉంటారు ఇంకా. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు రీలోడ్ చేసినప్పటికీ ఆడియన్స్లో థియేటర్స్కి రీలోడ్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది కేటగారికల్గా చూస్తే మళ్ళీ అభిమానులే కనిపిస్తారు. అవును. అభిమానులు ఆల్రెడీ ఈ సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు, క్యూరియాసిటీ ఉన్న సెక్షన్స్, వీళ్ళని కోర్ ఆడియన్స్ అనే ఒక డివిజన్ చేశారు ఈ మధ్య దిల్ రాజు గారు. ఆ కోర్ ఆడియన్స్ మళ్ళీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఛాన్స్ ఉంది. కానీ మెజారిటీ స్క్రీన్స్లో ఇప్పుడు కొత్త సినిమాలు ఆడేస్తున్నాయి. పుష్పకి మినిమం స్క్రీన్స్ ఉన్నాయి అంతే. ఆ మినిమం స్క్రీన్స్ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. హిందీ బెల్ట్లో కొంచెం బెటర్గానే ఉంది. దీన్ని హిందీ బెల్ట్లో కూడా రీలోడ్ చేస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం కంటే కూడా హిందీ బెల్ట్లో ప్రభావం ఎక్కువ వేస్తుంది అనేది వాళ్ళ అంచనా. ఆ అంచనాతోనే చేస్తున్నారు. ఇక్కడ పెద్దగా ప్రభావం వేస్తుందని వాళ్ళు అనుకోవడం లేదు. వస్తే వచ్చింది అంటే ఎంత వచ్చినా వచ్చినట్టే. ఈ ప్రయత్నాలు జనరల్గానే చేస్తారు. చాలా కాలం నుంచి ఉంది ఇది. ఇలా రీలోడ్ చేయటం అనేది సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కరెక్షన్స్ చేయటం అనే కార్యక్రమం ఇండస్ట్రీ చేస్తుంది. దాంతోపాటు కొంత టైం గడిచిపోయిన తర్వాత, సినిమా నడక అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుతోంది క్రౌడ్ అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని కలిపి సినిమాని మళ్ళీ రీలోడ్ చేయటం అనేది కూడా మనకి సాంప్రదాయంగా వస్తున్నది. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే 100 days దాటిపోయిన తర్వాత ఏ 125 డేనో కొంచెం కలెక్షన్స్ డౌన్ అవుతూ ఉండేవి. అంటే థియేటర్ల రెంట్ రాని పరిస్థితికి కూడా వెళ్ళేవి. ఆ కండిషన్కి వెళ్లకుండా మళ్ళీ బూస్ట్ చేసి 150 దాకా నడిపించడానికి 175 days టార్గెట్గా నడిచేవి ఆ రోజుల్లో సినిమాలు. నడిచేటప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శతదినోత్సవం జరిగేది కదా, ఈ శతదినోత్సవం మొత్తాన్ని షూట్ చేసి ఎవరెవరు ఏం మాట్లాడారో అదంతా ఒక 2-3 రీళ్లు చేసి ఆ 2 రీళ్లని యాడ్ చేసి పోస్టర్ వేసేవాళ్ళు. శతదినోత్సవ రీలు ప్రత్యేకంగా ప్రదర్శితం అవుతుంది ఈ సినిమా ఆడుతున్నటువంటి థియేటర్లో అనగానే అది చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఈ 100 days ఫంక్షన్ ఎలా జరిగిందో చూడటానికి సాధారణ ప్రేక్షకులు కూడా మళ్ళీ వెళ్ళేవాళ్ళు థియేటర్కి. సో అదొక అదనపు క్రౌడ్ని రాబట్టేది, అదొక అదనపు కలెక్షన్. కొన్ని సందర్భాల్లో ఏం చేసేవాళ్ళు అంటే సినిమా షూటింగ్ టైంలోనే తీసినటువంటి కొన్ని పాటలు హోల్డ్ చేసి కొంత జనాలు తగ్గుతున్నారు అనుకున్నప్పుడు, అంటే కంటెంట్ని ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని పాటలు కొన్ని సన్నివేశాలు తీసేస్తారు. తీసిన తర్వాత సినిమా రిలీజ్కి ముందు ట్రిమ్మింగ్లో కూర్చున్నప్పుడు ఇవి కొంచెం నడకకి అడ్డుపడతాయి అనుకుని పక్కన పెడతారు. ఈ పక్కన పెట్టినవి మళ్ళీ కలుపుతారు. ఇదే ఇప్పుడు పుష్పకు కూడా జరుగుతోంది. అదే సినిమా నడకని ఇబ్బంది పెట్టే కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టి ఇప్పుడు తిరిగి కలుపుతున్నారు. సర్దార్ పాపారాయుడు సినిమాకి జరిగింది అలాగే. సర్దార్ పాపారాయుడు సినిమా నడకకి అందులో ఒక పాట ఇబ్బంది పెడుతుంది అని తీస్తారు. చాలా ఎమోషనల్గా నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా. ఆయన స్వతంత్ర సమర యోధుడు, జైలు నుంచి బయటకు వచ్చి తన క్యారెక్టర్ అసాసిన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసి పగ తీర్చుకునేటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఐటెం సాంగ్ అవసరం అనే ఉద్దేశంతో తీస్తారు. క్రాంతి కుమార్ గారు నడకని ఇబ్బంది పెడుతుంది, ఇది ఆ ఎమోషన్ అలా క్యారీ అవ్వటం మంచిది అనడంతో ఆ పాట తీసి పక్కన పెట్టారు. సినిమా 100 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ శతదినోత్సవ రీలు కలిపారు. దాంతోపాటు ఇంకొంచెం లాగటానికి ఆ కట్ చేసిన ఐటమ్ సాంగ్ని మళ్ళీ కలిపి మళ్ళీ పోస్టర్లు వేసారు. జనాలు వెళ్ళారు అది చూడటానికి. జ్యోతిలక్ష్మి చీర కట్టింది అనే పాట ప్రత్యేకంగా ప్రదర్శించబడును అని పోస్టర్లు వేస్తే అది చూడటానికి వెళ్ళిన జనాలు ఉన్నారు, ఎక్కడ ప్లేస్ చేశారు అని. ఓకే. అలాగే చిరంజీవి గారి చూడాలని ఉంది సినిమాకి
ఆయన కోసం అంటే ఈ చూడాలని ఉంది సినిమాకి ముందు ఇద్దరు దర్శకులతో అశ్విని దత్ గారు 2 సినిమాలు చిరంజీవితోనే అనౌన్స్ చేసి 2 పాటలు షూట్ చేశారు. ఒకటేమో రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేసి శ్రీలంకలో ఊర్మిళ చిరంజీవుల మీద ఒక పాట షూట్ చేశారు. అది మణిశర్మ గారు మ్యూజిక్ చేసిన మొదటి పాట యాక్చువల్గా. అది మొదటి సినిమా అయి ఉండాలి ఆయనకి. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో అది జరగల. ఆ పాట మాత్రం షూట్ అయింది. ఆ పాటను ఎడిట్ చేసి 100 days తర్వాత ఇందులో వాడారు. అంటే ఒక పెళ్లి సంబంధం చూసేటువంటి సీన్ ఒకటి ఉంటుంది. చిరంజీవికి పెళ్లి సంబంధాలు చూపించాలి అనే సీన్లో జస్ట్ అలా ఆ సన్నివేశం నడుస్తుండగా ఎలాంటి అమ్మాయి అంటే అనగానే ఆ పాట వేస్తారు ఊరికినే క్యాజువల్గా. జనం చూసి ఎంజాయ్ చేశారు. ఊర్మిళ చిరంజీవి కాంబినేషన్ పాట అనగానే జనం చూశారు. అదొక యాడెడ్, అది కొంచెం మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది, జనం చూశారు. అదే సినిమాకి ముందు వర్మతో క్యాన్సిల్ అయిన తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు చిరంజీవి కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేసి అశ్విని దత్ గారే అనౌన్స్ చేసి ఇళయరాజాని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని దానిలో టబు హీరోయిన్ ఒక పాట షూట్ అయింది. ఆ పాట షూట్ అయిన తర్వాత సినిమా ఆగిపోయింది, ముందుకు నడవలేదు. అది ఒక రకమైనటువంటి ఫ్యాంటసీ సినిమా. అంటే అది ప్రజెంట్ సొసైటీలో నడుస్తూ జానపదాల్లోకి వెళ్ళేటువంటి కథ. సంగీతం గారు అలాంటి కథలే డిజైన్ చేసేవాడు. అలాంటి కథ ఇది. ఆ సినిమా కూడా ఏ కారణం చేత ముందుకు నడవకపోవడంతో ఆ పాటని కూడా చూడాలని ఇందులో ఒక 15 రోజులు ఇది, ఓ 15 రోజులు అది పెట్టేసి కథను నడిపారు. సినిమా నడకని మార్చినాయి. అట్లా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పుష్పకి సంబంధించి కథ నడకని ఇబ్బంది పెడుతుంది అనుకున్నటువంటి సన్నివేశాలు, లేకపోతే ఎమోషన్ని డ్రాప్ చేస్తాయి అనుకున్నటువంటి సందర్భంలో దొర్లినటువంటి సన్నివేశాలు ఇవన్నీ పక్కన పెట్టి కొన్నిసార్లు అవి చాలా గొప్ప సీన్స్ అయి ఉంటాయి, గొప్ప పాటలు అయి ఉంటాయి, కానీ వాటిని ఆపుతారు, హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసినవి సినిమా మీద ఇన్ టోటల్ ఒక 2-3 సార్లు చూసేసి ఉన్న వాళ్ళకి ఇవి పెద్ద నడకని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ధైర్యంగా వేసేస్తారు, కాన్ఫిడెంట్గా వేసేసినప్పుడు జనం చూస్తారు. అంటే అసలు ఏం తీశారు అనేది చూడాలని. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లోనూ అక్కడ ఇలాంటి డిలీట్ అయినటువంటి సీన్స్ని ప్రమోట్ చేస్తున్నారు. దాని తాలూకా వ్యూవర్షిప్ దానికి ఉంది, అది తద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా డిలీట్ అయినటువంటి సీన్స్తోనే ఒక హీరోకి సంబంధించి ఒక 10 సంవత్సరాల స్పాన్లో ఆయన చేసినటువంటి సినిమాల్లో డిలీట్ అయిన సీన్లన్నీ కలిపి ఒక సినిమాగా తయారు చేసి రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్న సందర్భం కూడా ఒకటి ఉంది భారతదేశంలో. ఎంజి రామచంద్రన్ గారు చనిపోయిన తర్వాత ఆయన నటించినటువంటి సినిమాల్లో ఎడిటింగ్లో తీసేసిన సీన్స్ అన్నీ కలిపి ఒక కొత్త కథ తయారు చేసి సినిమాగా రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్నటువంటి సందర్భం కూడా చూసాం మనం. కాబట్టి ఇలా రకరకాల ప్రయత్నాలు జనాలని థియేటర్లకు రప్పించడానికి తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తారు. అదే ఇది అందులో భాగమే ఇప్పుడు ఈ పుష్ప రీలోడ్. అంటే ఇది ఓటీటీకి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది. ఆ గ్యాప్లో థియేటర్లను ఎంగేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం, ఇదొక అట్రాక్షన్. అంటే బై 1 get 1 స్కీమ్స్ లాంటి స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్తో ఇది యాక్చువల్గా మొన్న పండగకి సెలబ్రేషన్స్ మొదలైన రోజే పడాల్సింది. 11-12లో అనుకున్నారు వీళ్ళు. 12వ తారీఖు అనేది వాళ్ళు మొదట అనుకున్నది. అయితే అల్లు అరవింద్ గారు ఇంటర్వ్యూన్ అయ్యి పండగ సినిమాలను ఇబ్బంది పెట్టద్దు, మనం వాటి హడావిడి వాటిని నడవనివ్వండి, 17వ తారీఖుకి అవి ఒక స్థిరీకరణ పొందుతాయి, అప్పటికి చివరి సినిమా రిలీజ్ అయ్యి కూడా 3 days అవుతుంది. సో అవి స్థిరీకరణ పొందిన తర్వాత మనం సినిమాని రీలోడ్ చేసి వేయటం పద్ధతిగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది అని కన్విన్స్ చేసి 17కి షిఫ్ట్ చేశాడు. సో 17 నుంచి రీలోడెడ్ వెర్షన్ పుష్ప చూస్తారు థియేటర్లకు వెళ్ళిన జనాలు. దీనికి పబ్లిసిటీ చేస్తారు బలంగా. ఈ పబ్లిసిటీ ప్రభావంతో మళ్ళీ ఒకసారి లేచాటు వెళ్తారు. ఈ సంక్రాంతి సినిమాల్లో ఏదైనా ఒకటి డ్రాప్ అయితే, రెండో డ్రాప్ అయితే స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది దానికి. దొరికినప్పుడు ఆడియన్స్కి కూడా ఒక రిలాక్సేషన్ కోసం, ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమానే అది, ప్రూవ్డ్ సినిమాలో యాడెడ్ సీన్స్ చూడటం అనేది ఒక క్యూరియాసిటీ.
ఆ క్యూరియాసిటీ మీద వెళ్ళే ఆడియన్స్ డెఫినెట్గా ఉంటారు, వాళ్ళు వెళ్తారు, ఓకే. వాళ్ళు చూస్తారు, ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బుల కోసం బయ్యర్స్ని ఇంకొంచెం సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళటం కోసం, ఇంకొంచెం ప్రాఫిటబుల్గా మార్చడం కోసం కొన్ని ఏరియాల్లో అది పూర్తి స్థాయిలో వసూళ్లు రాబట్టని పరిస్థితి కూడా ఉంది. తమిళనాడులో అది పెద్దగా ముద్ర వేసింది ఏమీ లేదు. కంపారిటివ్గా ప్రత్యేకంగా పుష్పకి రికార్డు కలెక్షన్స్ మరొకటో రాలేదు, కొద్ది మేరకు నష్టం మిగిల్చింది అక్కడ. ఇలాంటి చోట్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి జనాలు వస్తే ఆ నష్టం పుడుతుంది అతనికి, ఆ బయ్యర్కి. అలా ఇది బహుళార్థకంగా అనేక విధాలుగా ఆలోచించి చేసే కార్యక్రమం. అది వర్కౌట్ అవుతుందనే అనుకుందాం. 2000 crores మార్క్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యే అవకాశం ఉందా సార్? రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అంటే దానికి 200 కోట్లు కావాలి. ఇంకా 200 కోట్లు వీటితో పూల్ చేయగలరా అనేది డౌటే. 60-70 లాగేసినా చాలు, 70 నుంచి 80 లాగినా చాలు, కొంతమంది బయర్స్ బయటపడిపోతారు. ఆ మేరకే నడుస్తుంది, అంతకు మించి వెళ్ళే అవకాశం లేదు. ఓటీటీ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఓటీటీలో ఎలాగో రీలోడెడే పెడతారులే, చూద్దాం అప్పుడు చూద్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోతారు.